గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. నాకు మళ్ళీ క్రోధం వస్తుంది, కానీ ఈ క్రోధం వల్ల ఏ లాభమూ లేదు. కోప కారణమైన చంద్రుడే కనబడటం లేదు. ఆ సందర్భం ఎప్పుడో దాటిపోయింది. మరి ఇప్పుడు నేను కోపం తెచ్చుకోవటం సహజమేనా? లేదు. గణేష, ఏమైంది? ఇక్కడే నిలబడి ఎందుకు నవ్వుతున్నావు? నాకు తెలీదమ్మా, కానీ నాలో మళ్ళీ క్రోధం ముంచుకొస్తుంది. నా మనసులో తమరి మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. దాంతో నేను మళ్ళీ నిర్మలమైపోయాను, కురిసి వెలిసిన ఆకాశంలాగా. రా గణేష, వెళ్దాం రా. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. నేను మీ దేవతల పూజలకు ప్రసన్నున్నయ్యాను. ప్రథమ పూజ శ్రీ గణేష. తమరు అందరి విఘ్నాలను హరిస్తారు. తమరు మాకే కాదు, సమస్త లోకాలకు ఎదురైన ఆపదను కూడా హరించాల్సి ఉంది. ఆటంకాన్ని తొలగించాలి. శ్రీ గణేష, తమరు మా స్వామి చంద్రదేవుడికి శాపమిచ్చారు. మాపై కరుణతో దాన్ని ఉపసంహరించుకోండి. నన్ను క్షమించండి మాత. ఉపసంహరించుకోవడం నా వల్ల కూడా సాధ్యం కాదు.